అనగనగా ఒక పల్లెటూరు. దాని పేరు రుద్రవరం. అడవికి ఆనుకని ఉన్న ఆ ఊరిలో వీరన్న అనే వ్యక్తి తన భార్యా కూతురుతో కలిసి నివసించేవాడు. ఒకప్పుడు వీరన్న గొప్ప వేటగాడు. వీరన్న వేటకు వెళితే ఖాళీ చేత్తో వచ్చిన రోజు లేదు. అలాంటి వ్యక్తి ఒకరోజు వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు ఒక లోయలో పడి నడవలేని స్థితిలో ఉండిపోయాడు. వైద్యుడు మందులు రాసి నెల రోజులు విశ్రాంతి తీసుకోవాలని చెప్పాడు. వీరన్నా, నువ్వు నెల రోజులు విశ్రాంతి తీసుకోవాలి. కాలికి చాలా పెద్ద గాయమయ్యింది. నా మాట పక్కన పెట్టి వేటకు వెళ్తే ఇంకెప్పటికీ నువ్వు నడవలేవు. జాగ్రత్త. అలా అంటే ఎలా అయ్యా? నా కుటుంబం బ్రతికేదే నేను తెచ్చే వేట మీద. మీరిలా అంటే నా కుటుంబం వీధిన పడుతుంది. ఇంతలో భార్య లక్ష్మి ఇలా అంటుంది. ఏంటండి మీరు ఇలాంటి పరిస్థితుల్లో అలా మాట్లాడతారు? మీ ఆరోగ్యం కుదుట పెడితే మళ్ళీ ఎప్పట్లాగానే గడపచ్చు. నేనే రోజువారీ కూలి పనికి వెళ్ళి డబ్బు సంపాదిస్తాను. అలా అని లక్ష్మి మరుసటి రోజు నుండి కూలిపనికి వెళ్లి డబ్బు సంపాదించి భర్త వీరన్నని జాగ్రత్తగా చూసుకునేది. కొన్ని రోజులకి వీరన్నకి అలానే ఉండిపోవడం అలవాటైపోయింది. కాలక్రమేణా అతనికి విపరీతమైన సోమరితనం ఆవరించింది. నెల రోజులు గడిచింది. గాయం నయమైంది. కాని వీరన్న బద్ధకం వల్ల వేటకు వెళ్లడం మానేసి భార్య మీద ఆధారపడడం మొదలుపెట్టాడు. ఒకరోజు అది గమనించిన లక్ష్మి ఇలా అంటుంది. ఏంటండి మీరు? గాయం నయమైంది కదా, వేటకెళ్ళండి. నేను ఒక్కదాన్నే అన్నీ చూసుకోవాలంటే చాలా కష్టంగా ఉంది. పొద్దున్నే ఏంది నీ గోల? నెల రోజులైంది నేను వేటకెళ్ళి. నా తోటి వేటగాళ్లు ఈ పాటికి అడవిలో జంతువులనన్నీ వేటాడేసుంటారు. నేనిప్పుడెళ్ళినా అలసిపోవడం తప్ప ఇంకేమీ అవ్వదు. నాకిలానే బావుంది. ఆ మాటలకు లక్ష్మి కోపంతో ఇలా అంటుంది. కూర్చున్న చోటే కదలకుండా పిచ్చి కలల కంటే కడుపు నిండదు. అడవిలో జంతువులైపోవడానికి అదేమన్నా సంతనా? మీరిలా తయారవుతారని ఎప్పుడూ అనుకోలేదు. అలా అని లక్ష్మి అక్కడినుంచి వెళ్ళిపోతుంది. ఇక రోజూ అదే గొడవ ఇంట్లో. వేటకు వెళ్లమని లక్ష్మి, వెళ్లను అని వీరన్న. అలా కొన్ని రోజులు గడిచాక భార్య పోరు పడలేక చాలా రోజుల తర్వాత వీరన్న వేటకు వెళ్తాడు. దారిలో వెళ్తూ ఇలా అనుకుంటాడు. నా పెళ్ళాం పోరు పడలేక వేటకొచ్చానుగాని నా శరీరంలో సత్తువు లేదు. మంచి చెట్టు నీడ చూసుకుని సాయంత్రం దాకా కునుకేసి తీరిగ్గా ఇంటికెళదాం. ఈలోపు ఏదైనా వేట నా దరిదాపుల్లో దొరికితే అది నా అదృష్టం. అలా అనుకుంటూ వెళ్తున్న వీరన్నకు ఒక వృద్ధముని కనిపిస్తాడు. ఆ ముని ఎండలో నడవలేక స్పృహ తప్పి పడిపోయాడు. వీరన్న మనసులో ఒక స్వార్థపూరిత ఆలోచన వచ్చింది. ఒరే వీరన్న, అదృష్టమంటే నీదేరా. ఈ మునికి దాహం తీర్చి శక్తి తెప్పించగలిగితే ఏదో ఒక వరం పొందవచ్చు. దాంతో నాకీ వేటకు వచ్చే బాధ ఉండదు అని అనుకొని వెంటనే మునిని నీడలోకి చేర్చి తన దగ్గర ఉన్న కొంచెం నీటినిచ్చి కాపాడాడు. ముని కళ్ళు తెరిచి ఇలా అంటాడు. నాయనా, సమయానికి నా దాహం తీర్చావు. నీకేం వరం కావాలో కోరుకో. స్వామి, నేను వేటకు వెళ్ళలేకపోతున్నాను. ఎవరైనా నాకు నేను కోరినంత ధనం ఇచ్చేలా వరమివ్వండి. నేను అడగగానే వారు నాకు బంగారం, వెండి లేదా ఆహారం ఇచ్చేయాలి. సరే, నీ కోరిక తీరుతుంది. నువ్వు ఎవరినడిగితే వారు కోరినంత ధనం, ఆహారం ఇస్తారు. కాని ఒక్క షరతు. నువ్వు దేన్నైతే అడుగుతావో అది నీ శ్రమతో సమానంగా ఉంటుంది అని వరమిచ్చి ముని అక్కడినుంచి వెళ్ళిపోతాడు. వీరన్న పరమానందంతో గ్రామానికి వెళ్లాడు. దారిలో ఒక ధనవంతుడైన వ్యాపారి కనిపిస్తాడు. అతడి వద్దకు వెళ్లి వీరన్న ఇలా అంటాడు. ఇదిగో పెద్దమనిషి, నాకు 100 బంగారు నాణాలివ్వు. ఇంటికెళ్ళాలి, ఇప్పటికే ఆలస్యమైంది అని అడిగాడు. వరం ప్రభావం వల్ల ఆ వ్యాపారి వెంటనే ఇలా అంటాడు. అలాగే వీరన్నగారు, ఇదిగో ఈ సంచిలో ఉన్న బంగారు నాణాలు మొత్తం మీకే. స్వీకరించండి. వీరన్న మహానందంతో ఆ సంచిని అందుకోబోతుండగా అతని చేతులు ఒక్కసారిగా వణికి ఆ సంచి కింద పడిపోయింది. వీరన్న ఇలా అనుకుంటాడు. ఏంటి, ఈ సంచిని కూడా మోయలేకపోతున్నా? ముని ఇచ్చింది వరమా, శాపమా? వీరన్న దాన్ని ఎత్తలేకపోయాడు. ఎందుకంటే ఆ 100 నాణాల బరువును మోయడానికి కావలసిన శక్తి అతని ఒంట్లో లేదు. కొన్ని రోజులుగా సోమరిగా పడుకోవడం వల్ల అతని కండరాలు బలహీనపడ్డాయి. ముని చెప్పిన శ్రమతో సమానమైన దానమంటే అర్థమదే. మనం కష్టపడి సంపాదించే శక్తి ఉంటేనే ఆ దానాన్ని అనుభవించే అర్హత ఉంటుందని. ఇంకాస్త ముందుకెళ్లాడు. అక్కడ గ్రామ పెద్ద ఎదురవుతాడు. అతన్ని చూసి వీరన్న ఇలా అంటాడు. గ్రామ పెద్దగారు, నాకు మరియు నా కుటుంబానికి విందు భోజనం ఏర్పాటు చేయండి. 1 గంటలో మేము విందుకు వస్తాం. అయ్యో వీరన్నగారు, మీకోసమే ఎదురుచూస్తున్నాం.
ఘుమఘుమలాడే వంటలు క్షణాల్లో చేయిస్తా. మీరింటికెళ్ళి కుటుంబంతో మా ఇంటికొచ్చేయండి. వీరన్న కుటుంబంతో విందుకు వెళ్తాడు. అక్కడ పంచభక్ష పరమాన్నాలున్నా వీరన్న ఒక్క ముద్ద కూడా తినలేకపోయాడు. ఏమిటిది? నా చెయ్యెందుకు మొద్దు బారిపోతోంది? నా పొట్టలో ఆకలి చచ్చిపోయినట్టనిపిస్తోంది. ఈ గారె వాసన చూస్తుంటేనే నాకు వికారం కలుగుతోంది. పక్కనే ఉన్న లక్ష్మీ ఇంకా కూతురు మాత్రం ఎంతో ఇష్టంగా తింటున్నారు. కాని వీరన్నకు మాత్రం ఆ రుచి తెలియడంలేదు, ఆకలి వేయడంలేదు. ఎందుకంటే అతను ఆ రోజు అస్సలు శ్రమించలేదు. పనిచెయ్యనివాడికి ఆకలి విలువ, అన్నం రుచి తెలియదు. వీరన్నకు విషయమర్థమైంది. తనలో తాను ఇలా అనుకుంటాడు. మునీశ్వరుడిచ్చింది వరం కాదు, ఒక గుణపాఠం. కష్టపడకుండా దానం తీసుకోవడం వల్ల అది మనకు ఉపయోగపడదు సరికదా, మనల్ని మరింత నిస్సహాయుల్ని చేస్తుంది. నా సోమరితనం వల్ల వరం ఉన్నా పస్తులుండాల్సొస్తోంది. అలా అనుకుని వెంటనే వీరన్న మళ్లీ అడవిలోకి వెళ్లి తన విల్లు ఎక్కుపెట్టాడు. ఆ రోజునుండి కష్టపడి వేటాడడం మొదలుపెట్టాడు. ఆ కుటుంబం మునపటిలాగా సంతోషంగా జీవించసాగారు. కొన్నాళ్ల తర్వాత ఆ ముని మళ్లీ కనిపించాడు. ఏం వీరన్నా, వరం ఎలా ఉంది? ఏమైనా ధనం అడుగుతున్నావా? స్వామీ, మీ శాపమే నాకు వరమైంది. కష్టపడితేనే ఏదైనా మనకు దక్కుతుందని నేర్చుకున్నాను. ఇప్పుడు నేనడుగుతున్నాను, కానీ ధనం కోసం కాదు. నా కష్టంలో భాగం ఇతరులకు ఇవ్వడానికి నాకు శక్తినివ్వమని కోరుకుంటున్నాను. అలాగే వీరన్నా, తథాస్తు. అప్పటినుండి వీరన్న సోమరితనాన్ని వదిలి ఊరిలో అందరికీ ఆదర్శంగా నిలిచాడు. అడవి అంచున ఉన్న ఆ చిన్న గ్రామంలో సోమయ్య అనే పేద మూలికా వైద్యుడు ఉండేవాడు. తరతరాలుగా అతని కుటుంబం అదే ఊరిలో మూలికా వైద్యం చేస్తూ ఉండేవారు. ఊరిలో ఎవరికి ఏ జబ్బు వచ్చినా, ఏ పాము కరిచినా సోమయ్య ఇచ్చే పసరుమందులే ప్రాణాధారం. ఎవ్వరి దగ్గర రూపాయి కూడా డబ్బు తీసుకోడు. ప్రజలు ప్రేమతో బియ్యం, పప్పు ఏమైనా ఇస్తే తీసుకునేవాడు. మన సోమయ్య చేతిలో ఏదో మాయుందిరా, ఏ రోగాన్నైనా ఇట్టే నయం చేస్తాడు. అవును, ఆయన వల్లే మనం బతికి బట్టగడుతున్నాం, లేకపోతే మన గ్రామమే ఉండేది కాదు. ఇదిలా ఉండగా ఆ ఏడు గ్రామంలో ఒక వింతైన వ్యాధి ప్రబలి పసిపిల్లలు నీరసించిపోతున్నారు. ఊరంతా సోమయ్య వద్దకు వచ్చారు. సోమయ్య ఆ పిల్లల కళ్ళు చూసి ఇలా అంటాడు. ఈ వ్యాధి ఏంటో నాకు కూడా అంతుచిక్కకుండా ఉంది. ఇలాంటి రోగాలు నయమవ్వాలంటే అడవి మధ్యలో దొరికే అరుదైన నీలవేణి మూలిక తేవాలి అని మా నాన్నగారు చెప్పినట్టు గుర్తు. నాకు వయసు మీదపడి ఎక్కువ దూరం నడవలేను. అది మీలో ఎవరైనా వెళ్ళి తీసుకురాగలిగితే పిల్లలకు రోగం నయం చేస్తాను అని చెప్తాడు సోమయ్య. ఆ మాటలు విని ఊరి ప్రజలు ఇలా అంటారు. అమ్మో, అడవి మధ్యలోక పెద్ద పురులుంటాయి, వెళ్ళిన వాళ్ళను చంపేస్తాయి. సోమయ్య గారు, మమ్మల్ని క్షమించండి. మేము ప్రాణాలను పణంగా పెట్టి అక్కడికి వెళ్ళితే మాకేదైనా జరిగితే మా కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు? ఈసారికి అందరూ 25 మైళ్ళ అవతలున్న ప్రభుత్వాసుపత్రికి వెళదాం అని అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. ఆసుపత్రి మందులకు ఆ వ్యాధి తగ్గదు అని సోమయ్యకు తెలుసు. అందుకే తానే ఆ అడవి లోపలికి వెళ్లడానికి సిద్ధపడ్డాడు. తినడానికి తిండి మరియు నీళ్లు తీసుకుని గతంలో ఎన్నడూ వెళ్లనంత లోతైన అడవివైపు అడుగులు వేశాడు. మధ్యాహ్నమయ్యింది. అక్కడ ఒక ముళ్ల పొదలో చిక్కుకుని కదలలేక దీనంగా అరుస్తున్న ఒక ముసలిమేక అతనికి కనిపించింది. సోమయ్య జాగ్రత్తగా ముళ్లను తొలగించి దానికి తగిలిన గాయానికి అక్కడి ఆకులతోనే పసరుమందు చేసి పూశాడు. అప్పుడా మేక మనిషి గొంతుతో ఇలా అంటుంది. ధన్యవాదాలు సోమయ్య, నీ మేలు ఎప్పటికీ మరచిపోలేను. మేక మాట్లాడటమేంటి అని సోమయ్య అదిరిపోయి ఇలా అంటాడు. ఏంటి, మేక మాట్లాడుతోందా? ఇదెక్కడి విడ్డూరం? నేను ఈ అడవిలో సంచరిస్తున్న ఒక కాపలాధారిని. వనదేవత వరం వల్ల నేను మనిషిలా మాట్లాడగలను. ఓహో, అదా సంగతి. బాగుంది. అది సరేగాని నాకో సహాయం చేస్తావా? ఈ అడవిలో ఎంత వెతికినా దొరకడం లేదు. ఏంటది సోమయ్యా? నీలవేణి మూలిక. మా గ్రామంలో విచిత్రమైన వ్యాధి సోకి పిల్లలు నీరసించిపోతున్నారు. అది నయమవ్వాలంటే ఆ మూలికా కావాలి. అది ఎక్కడ దొరుకుతుందో చూపించగలవా? అంతేనా? నా వెంటరా, నేను తీసుకెళ్తాను. అలా సోమయ్య ఆ మేక వెంటే వెళ్తాడు. మేక ఆ మూలికను చూపిస్తుంది. మూలిక తీసుకుని సోమయ్య మేకకు ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోతుండగా మేక ఇలా అంటుంది. ఇదిగో సోమయ్య, నీలాంటి నిస్వార్థమైన మనిషిని ఎప్పుడూ చూడలేదు. అందుకే నిన్ను ఒక చోటుకు తీసుకెళ్తాను అని సోమయ్యను ఆ మేక ఒక మూతబడిన గుహ ఉన్న చోటుకు తీసుకెళ్తుంది.
ఇదేంటి ఇక్కడికి తీసుకొచ్చావు? ఈ గుహలో వజ్రవైఢూర్యాలు కొలువైన అనంత నిధి ఉంది. కాని ఆ ద్వారం తెరుచుకోవాలంటే దాని ముందు ఉన్న ఆ రాతి పాత్రలో నీళ్లు నింపాలి. నాకు నిధిమీద ఆశలేదు, కాని దానివాళ్ల మా ఊరు బాగుపడుతుంది అనే ఆశ మొదలయింది. రోడ్లు, కరెంటు, ఇంకా అవసరమైనన్ని నీటి చెరువులు ఇవన్నీ చేయించవచ్చు కదా. ప్రయత్నిస్తాను. సోమయ్య, ఇంకా షరతు పూర్తవ్వలేదు. ఈ చెట్టుపైనున్న వందలాది పక్షులు దాహంతో అలమటించిపోతున్నాయి. నీటివాగు ఇక్కడి నుంచి 5 మైళ్ల దూరంలో ఉంది. వాటికి ఎగిరే శక్తి కూడా లేదు. నీవు నీళ్లు తీసుకురాగానే ఆ పక్షులు మొత్తం తాగేస్తాయి. వాటి దాహం తీరుస్తూ ఆ రాతిలో నీరు నింపగలవా? గుర్తుపెట్టుకో, ఈ క్రమంలో ఒక్క పక్షి దాహంతో చనిపోయినా ఆ నిధి నీకు దక్కదు. పెద్ద షరతే, కాని ఇన్ని పక్షులకి దాహం తీర్చే అవకాశం ఆ దేవుడు నాకిచ్చాడనుకుంటాను. మొదలు పెడతాను. అని సోమయ్య ఏరు దగ్గరకు వెళ్లి తన చిన్న కుండతో నీళ్లు తెచ్చాడు. పక్షులు ఆకలితో దాహంతో అతని మీద పడ్డాయి. సోమయ్య తన కోసం తెచ్చుకున్న రొట్టె ముక్కలను పొడిచేసి వాటికి వేసి నీళ్లు తాగించాడు. ఎన్నిసార్లు తెచ్చినా పక్షులు వందల సంఖ్యలో ఉండటం వల్ల నీరు దారిలోనే అయిపోయేవి. సోమయ్య కాళ్ళు లాగడం మొదలుపెట్టాయి. అయినా సరే వదలకుండా ఆ పాత్రను నింపడంపై దృష్టి పెట్టాడు. కాసేపటికి సోమయ్య ఇది గమనించాడు. పాత్ర నిండటం లేదు. ఎందుకంటే పక్షులు తాగుతున్నాయి, మిగిలిన నీరు ఎండకు ఆవిరైపోతోంది. అప్పుడు సోమయ్య ఒక ఉపాయం చేశాడు. పక్షులన్నీ తడిసి చల్లబడటానికి ఒక బట్టను నీళ్లలో ముంచి వాటిమీద చిలకరించాడు. దీనివల్ల వాటికి త్వరగా ఉపశమనం కలిగింది. ఆ తరువాత పక్షులన్నీ తృప్తిగా తాగాక మిగిలిన నీటిని పాత్రలో పోశాడు. పక్షులు కూడా సోమయ్యకు సహాయంగా తమ ముక్కులతో ఆకులు కొమ్మలు తెచ్చి పాత్రపైన ఎండపడకుండా నీడలా కప్పాయి. చివరకు ఆ పెద్ద రాతి పాత్ర నిండింది. గుహద్వారం కదిలింది. లోపల బంగారం, వజ్రాలు రాసులుగా ఉన్నాయి. అది చూసి మేక ఇలా అంటుంది, వెళ్ళు సోమయ్య, నువ్వు గెలిచావు. ఈ నిధి మొత్తం ఇక నీ సొంతం. సోమయ్య లోపలికి వెళ్ళి కొన్ని బంగారు నాణాలు మాత్రమే తీసుకుని బయటకొచ్చాడు. అది చూసి మేక ఇలా అంటుంది, ఏంటి సోమయ్య, ఇంత కష్టపడ్డావు? ఈ కొన్ని నాణాలు సరిపోతాయా? ముందే చెప్పాను కదా, నాకు నిధిమీద ఆశలేదు. మా ఊరు బాగుకోసం ఇవి సరిపోతాయి. ఈ బంగారు నాణేలకన్నా ఇన్ని వందల పక్షుల దాహం తీర్చాను. అదే మహానందంగా ఉంది. అని సోమయ్య అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. సోమయ్య ఊరికి వెళ్లగానే ఊరి జనం తన ఇంటి వద్ద ఉంటారు. ఆసుపత్రి మందులు పనిచేయలేదు అని సోమయ్యతో చెబుతారు. సోమయ్య ఆ నీలవేణి మూలికను ఉపయోగించి పసరు చేసి పిల్లలికిచ్చాడు. వెంటనే అది పనిచేసింది. పిల్లల రోగం మాయమయ్యింది. ఇంకా సోమయ్య అడవిలో జరిగిన విషయం చెప్పి ఊరి బాగుకోసం గ్రామంలో పెద్ద చెరువు తవ్వించాడు. రోడ్లు వేయించాడు. ఆ ఊరి ప్రజలకు మూలికా వైద్యం కూడా